తమిళనాడు రాజకీయం అంటేనే ఒక గంభీరమైన చదరంగం. అక్కడ ఒకప్పుడు అమ్మ అంటే శాసనం, ఆమె మాటే వేదం. అటువంటి సమయంలో ఒక సినిమా టైటిల్ ఒక సూపర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఎవరూ ఊహించలేదు. 2013లో జరిగిన ఒక్క సంఘటన ఒక నటుడిని రాజకీయ నాయకుడిగా మార్చడానికి పునాది వేసిందా? జయలలిత గారికి విజయ్ గారికి మధ్య అసలేం జరిగింది? ఆ తలైవా వివాదం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. 2013వ సంవత్సరం విజయ్ నటించిన తలైవా సినిమా విడుదలకు సిద్ధమైంది. కానీ ఆ సినిమా పోస్టర్ మీద ఉన్న ఒక చిన్న ట్యాగ్ లైన్ టైమ్ టు లీడ్. అంటే నాయకత్వం వహించే సమయం వచ్చింది అని అర్థం. తమిళ రాజకీయాల్లో ఆ ట్యాగ్ లైన్ ప్రకంపనలు సృష్టించింది. అప్పట్లో ముఖ్యమంత్రి జయలలిత గారికి ఇది ఒక సవాల్గా అనిపించింది. కేవలం ఒక సినిమా టైటిల్ కార్డులో ఉన్న ఆ వాక్యం అన్నా డిఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. సినిమా విడుదలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు బాంబు బెదిరింపులు, థియేటర్ల దగ్గర నిరసనలు. ఫలితంగా తమిళనాడులో సినిమా విడుదల నిలిచిపోయింది. ఒకవైపు ప్రపంచమంతా సినిమా రిలీజ్ అవుతుంటే తన సొంత రాష్ట్రంలో మాత్రం విజయ్ సినిమా ఆగిపోయింది. అప్పట్లో విజయ్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. సినిమా విడుదల కోసం ఆయన కోట మెట్లు ఎక్కారు. జయలలిత గారి అపాయింట్మెంట్ కోసం వేచి చూశారు. చివరికి ఒక వీడియో సందేశం ద్వారా ఇది కేవలం సినిమా మాత్రమే, ఇందులో రాజకీయాలు లేవు అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. இதை யோசிச்சு தான் ரிலீஸ் பண்ணணும் அப்படின்ட்டு இந்த டிலே. ஸோ எல்லாருமே ஹோல் யூனிட்டே கொஞ்சம் ரொம்ப ஆடிப்போய் தான் இருக்கும், அதிர்ச்சியில் இருக்கும். இது வந்து நாங்கள் மாண்புமிகு தமிழக முதல்வர் அம்மா அவர்களை சந்திக்கணும்னு சொல்லிட்டு ஒரு அப்பாயின்மெண்ட் கேட்டிருக்கோம். அவங்க கூடிய சீக்கிரம் எங்களை மீட் பண்ணுவாங்கன்னு நாங்கள் நம்புகிறோம். அம்மா அவர்கள் தமிழகத்தில் எவ்வளோ நல்ல விஷயங்கள் அவங்க செஞ்சுக்கிட்டு இருக்கிறாங்க. தமிழகத்தையே ஒரு முதல் மாநிலமாக கொண்டு வரணும்னு சொல்லி உழைச்சிக்கிட்டு இருக்கிறாங்க. ஸோ தமிழக மக்களுக்கு இவ்வளோ நல்லது செய்கிற அவங்க இந்த தலைவா பிரச்சனையிலையும் தலையிட்டு இதுக்கு ஒரு நல்ல முடிவு கொடுத்து கூடிய సీక్రం ఇదే రిలీజ్ பண்ணுவாங்கன்னு నాங்கள் నమ్ముతాం. అప్పుడే విజయ్కు ఒక విషయం అర్థమైంది. అధికారం చేతిలో లేకపోతే ఎంతటి ప్రజాదరణ ఉన్న వ్యవస్థ ముందు మోకరిల్లాల్సిందే అని. జయలలిత గారి ఆ పట్టు, ఆ కఠినత్వం విజయ్ను తీవ్రంగా ఆలోచింపజేశాయి. సినిమాను అడ్డుకోవడం ద్వారా ఆయనను అణచివేయాలని చూశారా, లేకపోతే కాబోయే నాయకుడిని అప్పుడే ఆమె పసిగట్టారా? జయలలిత మరణించిన తర్వాత తమిళ రాజకీయాల్లో పెద్ద గ్యాప్ వచ్చింది. అప్పటి వరకు సినిమాలకే పరిమితమైన విజయ్ మెల్లమెల్లగా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ను ఒక సేవా సంస్థగా, ఆ తర్వాత ఒక రాజకీయ శక్తిగా మార్చారు.
ఊళ్ళో ఏ కోట ముందైతే నిలబడి తన సినిమా కోసం అభ్యర్థించారో అదే కోటపై తన జెండా ఎగరవేయడమే లక్ష్యంగా 2026లో తమిళగ వెట్రి కళిగం అనే పార్టీతో రంగంలోకి దిగారు. జయలలిత గారి రాజీ లేని ధోరణిని విజయ్ తన సొంతం చేసుకున్నారు. ఆమె చేసిన అభివృద్ధిని కొనియాడుతూనే ఆమె శైలిలో దూకుడును తన రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. వెట్రి నిశ్చయం, వెట్రి నిశ్చయం, వెట్రి నిశ్చయం. ఒకప్పుడు ఆమె ముఖ్యమంత్రి, ఈయన ఒక నటుడు. కానీ నేడు ఆమె వదిలిన వారసత్వం కోసం పోరాడుతున్న ఒక ధీర నాయకుడు విజయ్. తలైవా సినిమాను ఆపిన ఆ చేతులే నేడు ఆయనను నాయకుడిగా మార్చడానికి కారణమయ్యాయా? చరిత్ర ఎప్పుడూ వింతగానే ఉంటుంది. ఒకప్పటి అవమానమే నేడు ఆయన్ని సింహాసనం వైపు నడిపిస్తోంది. And other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. మరి 2026లో ఈ దళపతి అమ్మలాగా తమిళ హృదయాలను గెలుచుకుంటారా? వేచి చూడాల్సిందే. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ. Vetri Nichayam! Vetri Nichayam!